జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. పూర్వము విద్యార్థి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయులు వివిధ రకాలుగా శిక్షించేవారు. దానికి సరైనటువంటి మన యొక్క జీవిత పరమార్థము బాగుండాలని, విలువలతో కూడినటువంటి జీవితం కావాలని, ఉత్తములుగా ఎదగబడాలని, అలాగే ఆ వ్యక్తిని చూసి నలుగురు కూడా 10 మంది ఆదర్శంగా తీసుకుని ఉత్తమంగా జీవించేలాగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో 9 రకాలైనటువంటి శిక్షలను పూర్వం ఉపాధ్యాయులు విద్యార్థులకు విధించేవారండి. ఆ శిక్షలు ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 1వది మోకాళ్ళ మీద కూర్చోబెట్టేవాళ్ళు. అల్లరి చేసే వాళ్ళకి మోకాళ్ళ మీద కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? వినయముగా ఉండమని, చెప్పేది శ్రద్ధగా వినమని, బుద్ధిగా ఉండమని, పెద్దల యందు వినయంగా ఉండాలి. అలాగే పక్కవారి తోటి పిల్లల యందు వినయంగా ఉండాలి, వాళ్ళని వినయంగా ఉంచాలి. ఈ విధంగా వినయంతో బుద్ధిగా చదువుకోమని దాని అర్థం. అలాగే 2వది నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దు అని. నీవు ఎంత స్థాయిలోకి వెళ్ళినా, ఎంత విజ్ఞానవంతుడివైనా నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి, కానీ నీవు గొప్పలు చెప్పుకోవద్దు అని. ఎంత విలువ దాగి ఉందో చూడండి. అలాగే 3వది చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా విను. చెవులిచ్చేది భగవంతుడు దేనికి? విజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి విషయాలను, పెద్దలు చెప్పేటటువంటి మంచి నీతి విషయాలను శ్రద్ధగా విని ఆచరించు, ఆచరణలో పెట్టు, ఉత్తముడుగా తీర్చిదిద్దబడు అని. 4వ విషయము బెంచి ఎక్కి నిలబడమంటే నువ్వు చదువులో అందరికంటే పైన ఉండాలి, పై స్థాయిలో ఉండాలి. అట్లాంటి విజ్ఞానాన్ని బుద్ధిగా నీవు నేర్చుకోవాలి. నేర్చుకొని ఉత్తముడుగా తీర్చిదిద్దబడి ఉత్తమమైనటువంటి ఉద్యోగంలో స్థిరపడాలి. 10 మందికి ఆచరణప్రాయమై నీవు జీవించాలి సుమా అని. 5వది చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి అని. నీవు ఏది మైండ్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావో దాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి మార్గంలో ఉండాలి అని. 6వ విషయం గోడ వైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని. నీలో ఉన్నటువంటి చెడు అలవాటులను పక్కకు తోసే, బయటికి పంపించే, ఉత్తముడుగా ఉత్తమమైనటువంటి విషయాలను ఏర్పరచుకొని జీవించు అని. అలాగే 7వది తరగతి గది బయట నిలబడమంటే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని. అక్కడ ఒక పూల మొక్క ఉంటుంది బయట. ఆ బయట పూల మొక్కలోంచి ఒక పుష్పం వస్తుంది. ఆ పుష్పం నుంచి సువాసన వెదజల్లుతుంది. అక్కడ చదువు రానివాడా, చదువు ఉన్నవాడా, అలాగే మంచివాడా, చెడ్డవాడా అని ఆ పుష్పానికి తేడా ఉండదు. ఆ సువాసనను అందరికీ కూడా అక్కడ పంచుతుంది. అలాగే పరిసరాలను ఈ విధంగా పరిశీలించి నేర్చుకోవయ్యా, అందరినీ సమదృష్టితో చూడు అని దీని అర్థం. అలాగే 8వది బ్లాక్ బోర్డు తుడవమంటే ఈ విధంగా శిక్షించేవారు. తప్పులు నీవేమైనా చేసుంటే తెలిసి కానీ తెలియక కానీ వాటిని సరిదిద్దుకొని ఉత్తమమైనటువంటి లక్షణాలను ఏర్పాటు చేసుకో అని. 9వది ఏదైనా విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే, ఒక విషయం రాలేదు, దాన్ని 10 సార్లు రాయి, 100 సార్లు రాయి అనేవాళ్ళు పూర్వం. రాయమంటే వచ్చే వరకు రాయమని కదా దాని అర్థం. అంటే దీనికి గెలిచే వరకు పోరాడమని. ఏదైనా ఒకసారి ఓటమి పొందాం, ఇంకా మరొకసారి ప్రయత్నించాం, ఇంకా ఓటమి పొందాం, మరొకసారి ప్రయత్నించాం, 10 సార్లు ప్రయత్నించాం, ఓటమి పొందాం, 11వసారి గెలుస్తాం. ఆ గెలిచే వరకు పోరాడు. అందులో మంచి సంతృప్తి ఉంటుంది. మంచి ఉత్తమ గుణాలు కలగలిపి, మంచి ఉత్తమ విలువలు కలగలిపి, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ 9 విషయాలలో ఇమిడి ఉండి ఒక ఉత్తమ పౌరులుగా మనల్ని తీర్చబడేటటువంటి విషయాలండి. అందుకు పూర్వము ఈ 9 రకాలుగా ఉపాధ్యాయులు పిల్లలను, విద్యార్థులను శిక్షించేవారండి. ఆ పూర్వమే అపూర్వము. జై శ్రీమన్నారాయణ.